ఆపరేషన్ సింధూర్ లోగో రూపకర్తలు వీరే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 7న మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన మెరుపుదాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టగా, దేశంలో లక్షల మంది భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషన్ లోగోను భారత సైన్యంలోని సిబ్బందే రూపొందించారు. పాక్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం సామాజిక మాధ్యమం హ్యాండిళ్లలో సింధూరం లోగోతో కూడిన పోస్టులను పెట్టారు. మన సేనల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్కు అంకితమిస్తూ భారత ఆర్మీ పత్రిక బాత్చిత్ మాటామంతి తాజా సంచిక వెలువడింది. లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, హవాల్దార్ సురేందర్ సింగ్ లోగోను రూపొందించినట్టుగా అందులో వెల్లడించారు. రాష్ట్రంలో మరి 20 యంగ్ ఇండియా పాఠశాలలు, ఒక్కో దానికి 200 కోట్లు. ప్రభుత్వం జీవో 96 జారీ. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 20 పాఠశాలలను మంజూరు చేసింది. ఈ మేరకు ఒక్కో దానికి 200 కోట్ల చొప్పున మొత్తం 4,000 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతి జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం జీవో 96 జారీ చేశారు. గత జనవరిలో 3 పాఠశాలలకు 600 కోట్లు, గత మార్చి 8న మరో 55 పాఠశాలలకు 11,000 కోట్లు పరిపాలనాపరమైన సంగతి తెలిసిందే. భారత సరిహద్దులో ఓ పోస్టుకు సింధూర్ పేరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్తో చావుదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్లోని ఓ పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం ప్రతిపాదించింది. మే 10న సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో 2 పేర్లను కూడా పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దేశం ఆకలి తీర్చే పెద్దన్నగా తెలంగాణ. గతేడాది రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తులు 275 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి. రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ అంచనాల్లో వెల్లడి. దేశ ప్రజల ఆకలిని తీర్చే బృహత్ కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రికార్డు స్థాయి బియ్యం ఉత్పత్తులు దేశంలో ముందుందని రాష్ట్ర అర్ధ గణాంక శాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ సానుకూల విధానాలతో గత ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని ఈ శాఖ విడుదల చేసిన అంచనాల్లో వెల్లడించింది. బియ్యం ఒకటే కాకుండా పలు ఇతర పంటల దిగుబడి సైతం అంతకు ముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది. తాజా నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శాఖ అందజేసింది. రాష్ట్రంలో బియ్యం దిగుబడి 2022-23లో 158.77 లక్షల టన్నులు, 2023-24 168.75 లక్షల టన్నులు, 2024-25 183.57 లక్షల టన్నులు. తెలంగాణ ప్రధాన పంటల దిగుబడి టన్నుల్లో వరి 2023-24 2,60,60,89,000, 2024-25 2,70,30,800. మొక్కజొన్న 2,77,6,000, 20,76,000.